నమస్తే అండి. ఈ రోజు మేము తిరుమలలోని జపాలి క్షేత్రంలో ఆ హనుమంతుణ్ణి దర్శించుకోవడానికి వచ్చాం. జపాలి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ప్రకృతి అందాల నడుమ ఈ గుడి ప్రాంగణం ఎంతో బాగుంటుంది. జపాలిలోకి అడుగు పెట్టగానే మనస్సు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది తిరుమల ఆలయం నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారు మనకి 300 నుంచి 500 మెట్ల వరకు ఉంటాయండి. ఇన్ని మెట్లెక్కామా అన్న ఆలోచన కూడా రాదండి. ఎందుకంటే అక్కడ వాతావరణం అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. జపాలి తీర్థం తిరుమల చరిత్రలో ఒక ముఖ్యమైన భాగం. ఇది జాబాలి మహర్షి తపస్సు చేసిన ప్రదేశం. పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలోని వానర దేవుడైన హనుమంతుడు ధ్యానం చేశాడని నమ్ముతారు. అందుకే దీనిని జాబాలి ఆంజనేయ స్వామి ఆలయంగా కూడా పిలుస్తారు. ఇది తిరుమల కొండలలోని 7 కొండల్లో ఒకటైన అంజనాద్రి పర్వతంలో ఉంది. ఇదిగో మాటల్లోనే గుడి దగ్గరకు వచ్చేసాం. ఇది చూసారా, ఒక పెద్ద చెట్టుకి స్వయంభూగా వెలిసిన వినాయక స్వామి రూపం. జపాలిలో ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి 2 కోనేర్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి ముందు పక్క ఉంటుంది, దాన్ని రామగుండం అంటారు. మరొకటి వచ్చేసి గుడి వెనక భాగం ఉంటుంది, దీన్ని సీతమ్మ గుండం అంటారు. త్రేతాయుగంలో రాములు వారు సీతాదేవి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే స్నానం చేశారంటే. ఈ గుడికున్న ఆచారం ఏంటంటే ఈ రామగుండంలో మనం స్నానం చేసి ఆ తడి బట్టలతో గుడి ప్రదక్షిణ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయట. ఇది వచ్చేసి రాములు వారు సీతమ్మ వారు వచ్చినప్పుడు ఆ హోమగుండంలో హోమం చేశారట. వీడియోగ్రఫీ లోపల అలౌడ్ లేదు కాబట్టి వీడియో తీయలేదు. అసలు ఇక్కడ ఉడతలు ఉన్నాయండి, ఎంత కలర్ఫుల్ గా భలే ముద్దుగా ఉన్నాయి తెలుసా. బ్రౌనిష్ కలర్ లో ఉన్నాయి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి. మనం తినడానికి ఏమైనా పెట్టామనుకో చక్కగా మన చేతుల్లో నుంచి తీసుకెళ్లి తింటున్నాయి. ఈసారి తిరుమలకి వెళ్తే తప్పకుండా ఆ జాపాలి క్షేత్రానికి వెళ్లి ఆ హనుమంతుడిని దర్శించుకోండి.